నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నేహల్. సార్, ఇప్పుడు ఏదైతే ఆ, పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ బెయిల్ మీద తిరుగుతున్నారు, సో ఆయన మీద ఒక లెటర్ అంటూ రాయడం జరిగింది. ఆ లెటర్ మీరు కూడా చదివే ఉంటారు. సో ఓవరాల్ గా ఆ లెటర్ సారాంశం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఒక 13-15 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీదే తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఆ కేసు కొలిక్కి ఇప్పటిదాకా రాని పరిస్థితి మనం చూసాం కదా. సో అందులో మొన్న పోలీసుల్ని బెదిరించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే మీకు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ అవబోతారు అనిపిస్తుందా మీకు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఒక వ్యక్తి బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలుగా బయట ఉంటూ దాని మీద ఆ సానుభూతితో ముఖ్యమంత్రి అయిపోయి నానా రభస చేసేసి మరలా ఇప్పుడు ఓడిపోయి కూర్చుని కూడా వ్యవస్థని, చట్టాన్ని పోలీసుల మీద ఇష్టానుసారంగా గుడ్డలూడు తీసి కొడతా అనేది మరి ఆయన విద్యతకే వదిలేస్తాం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ పార్లమెంట్ మెంబర్ గా, లేదంటే ఒక జనాదరణ పొందిన ప్రజాప్రతినిధిగా ఇన్ని అవతారాలు ఎత్తిన వ్యక్తి ఏం మాట్లాడితే జనాల్లో మన గురించి మాట్లాడుకుంటారు, జనాలకి చేరువుగా ఉంటాము, లేదంటే పార్టీ మనుగడకి దెబ్బతింటుంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇప్పుడు అసలు ఈ కల్చర్ స్టార్ట్ చేసింది ఎవరు? ఉన్న పేర్లను మార్చేయడం, పోలీసులను ఉపయోగించుకొని నానా కేసులు పెట్టడం, డీజీపీ అవ్వాల్సిన వ్యక్తులను కూడా సస్పెండ్ మీద సస్పెండ్, ఒక 6 నెలలు మ్యాక్సిమం 2 years సస్పెండ్ చేయగలుగుతారు. మళ్ళీ ఒక నెల జాబ్ లో వేపించి మరో 2 ఏళ్ళు సస్పెన్షన్ చేయడం. ఏవి వెంకటేశ్వర గారు ఎంత ఇబ్బంది పెట్టారు అంటే, ఎంత పోలీసుల్ని సొంత పనుల్లాగా, ఇంట్లో పని మనుషులాగా వాడుకున్న నేపథ్యం మర్చిపోయి తిరిగి ఏదో కార్యకర్త చనిపోతే వెళ్ళి నానా మాటలని, అంటే ఏదో నేను మీ వెనక ఉన్నాను, మీరు చెలరైపోండి, మీకు ఏ కష్టం వచ్చా నేను నిలబడతాను అని రెచ్చగొట్టే ధోరణిలో ఉండే తప్ప ఒక బాధ్యత గల పదవిలో ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన మాటలైతే కాదు. ఇటువంటి వ్యక్తి గత 5 ఏళ్లలో ఎన్ని చేశారంటే, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టి, లెక్కరు, ఇసుక, ల్యాండ్ మాఫియా, మరి ఒకటి కాదు, కాదేది స్కామ్ కి అనర్హం అన్నట్టుగా ప్రతిదీ చెలరేగా చేశారు. చేసి ఎర్రగుడి కింద తన వెనకున్న మనసుని గుర్తించదన్నట్టుగా, పైగా జల్లెడు వచ్చి సూదిని అన్నట్ట, సూది నీ ముట్టిన కొన్న ఉండాలి, బట్ జల్లెడే ముట్టి కింద మొత్తం కన్నాలే అని నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ సందర్భం. అట్లా మాట్లాడుతుంటే ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కాకపోతే ఓడిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి, ఆయన గురించి ఎవరు న్యూస్ రాయట్లేదు కాబట్టి, ఆయన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి, తన ఛానల్లోనే కనీసం వేసుకో ఉద్దేశంలో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పాత స్క్రిప్ట్, ఇంతకుముందు కూడా గొడ్లోడు తీసుకెళ్తా అన్నాడు. మళ్ళీ కొత్త స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ పాత స్క్రిప్టే బట్టి మళ్ళీ అదే చెప్పినట్టున్నాడు. సో ఇదిలా ఉంటే గత 5 ఏళ్లలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ RRR గారు ఒక లెటర్ పెట్టారు సుప్రీంకోర్టుకి. అలాగే రాజమండ్రి ఎంపీ మన పురంధరేశ్వరి గారు కూడా అప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆవిడ కూడా స్వయంగా లెక్కర్ స్కామ్ కు సంబంధించి తాడేపల్లిగూడెంలో ఒక షాపుకి వెళ్ళి అక్కడ కొనుక్కొని దాన్ని ఇష్యూ చేసి ఆవిడ కూడా కేంద్రానికి లేఖ రాశారు, సుప్రీంకోర్టు కూడా లేఖ రాశారు. అంటే ఒక వ్యక్తి 12-13 ఏళ్ళుగా బెయిల్ మీద కొనసాగుతూ శుక్రవారం అటెండ్ అయ్యి ప్రెసిడెంట్ కనుక సంతకం పెట్టించుకొని కొనసాగడం ఎంతవరకు కరెక్ట్? అసలు న్యాయస్థానాలు కానీ, చట్టాలు కానీ ఏమని సందేశిస్తున్నాయి ప్రజలకు కానీ, సమాజానికి కానీ? ఇన్ని నేరాలు, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎందుకు ఇంకా ఎవరు అదుపులోకి తీసుకోరు? పోనీ అవన్నీ నిజాలు కావా? కేసు కొట్టేయండి. ఇప్పుడు వీళ్ళేమంటారు, జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ ఏవి నేరాలు కావు, అవి ఎంత కక్ష సాధింపు అని అంటారు. కక్ష సాధింపు ఎప్పుడు జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మరి ఇటు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ ఎలా అంటారు? వాళ్ళు కాదు కదా కేసు వేసింది,
ఓకే. వాళ్ళు కాదు కదా మనీ లాండరింగ్ గురించి కానీ దాన్ని ఏమంటారు సిబిఐ వాళ్ళు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతుల్లో లేరు కదా వాళ్ళు ఇప్పటి నుంచో 38,000 కోట్లు జప్తు చేశారు ఈడీ వాళ్ళు. సిబిఐ వాళ్ళు ఒక 54,000 కోట్లు ఎంతో జప్తు చేసి హోల్డీలో పెట్టారు. 14 సూట్ కేసు కంపెనీలు వెస్ట్ బెంగాల్ లో ఇష్యూ నడుస్తుంది. ఇవన్నీ మర్చిపోయి కక్ష సాధింపు నేను తండ్రి లేని వాడిని, నేను అనాథని, నన్ను కరుణించండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి అయిపోయి ఈ 5 ఏళ్ళు కూడా పదవిని కాపాడుకోవడానికే చూశాడు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఎంపీ గారు లెటర్ రాశారు అమిత్ షా గారికి, సో ఎంత లెటర్ రాసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు అన్నట్టుగానే కొంతమంది చెప్తున్నారు. ఇందులో బీజేపీలో అమిత్ షా లాంటి పెద్ద నాయకులు కాకుండా ఒక చిన్న స్థాయి నాయకులు కూడా అమిత్ షా తర్వాత 4th స్టేజ్ లో కానీ 5th స్టేజ్ లో కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారు అన్నట్టు కూడా కొన్ని ప్రచారాలు మనకు వినిపిస్తున్నాయి. సో ఈ లేఖ అనేది ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు రాసినా కానీ ఇంకెవరైనా రాసినా కానీ ఇన్స్టంట్ రియాక్టివ్ మోడ్ అనేది ఉండదు అని చాలా మంది ఒక థాట్ లో ఉన్నారు. ఆ థాట్ నిజమే అంటారా? అంటే థాట్ లో ఉన్నారంటే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వేలెత్తి చూపించలేదు. అలాగే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది నిపుణులు విశ్లేషకులు చెప్పేది ఏంటంటే రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ ఎంపీలు అవసరం కాబట్టి వాళ్ళని అలా కాపాడుతూ వస్తున్నారు, ఏమనలేక కక్కలేక మింగలేక అనేది కూడా ఒక వార్త. సో మొత్తం మీద ఇప్పుడు 4-5 బయటకు వచ్చేసారు. అసలైన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో సగభాగమైన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కూడా, అంటే కవల పిల్లలుగా చెప్పుకునే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిలో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసినా కూడా ఇప్పటికీ విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం అంటున్నారు కానీ విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంట, బాబు గారి నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటే మిమ్మల్ని చేర్చుకోవడానికి మాకే అభ్యంతరం లేదు అనేది తెర వెనుక వినిపిస్తున్న వార్త. ఎందుకు అభ్యంతరం లేదు బాబు గారి నుంచి ఎన్ఓసి అంటే బీజేపీ వాళ్ళు కూడా చాలా మేధావులు. ఎందుకంటే ఏ రాజ్యసభ ఎంపీలతోనే జగన్ నెక్కుకొచ్చారన్న వాస్తవాలు ఉన్నాయో వాటన్నిటిని తోసుకొచ్చేలాగా బీజేపీ వాళ్ళు ఒక బిగ్ టార్గెట్ విజయసాయి రెడ్డికి ఇచ్చారని తెర వెనుక వార్తలు వినిపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అన్ని విషయాలు మీరు చెప్పి అప్రూవర్ గా మారుతారా, అలాంటి నేపథ్యంలో అప్పుడు విజయసాయి రెడ్డి గారిని బీజేపీలోకి తీసుకుంటారు అన్నట్టుగా కొంతమంది దగ్గర మేధావుల దగ్గర చర్చగా మాట్లాడుకోవడం నేను విన్నాను. సో అందువల్ల విజయసాయి రెడ్డి గారు ఏదైతే రాజీనామా చేసిన రోజు పవన్ కళ్యాణ్ నాకు చాలా సన్నిహితుడు, చంద్రబాబు గారికి నాకు ఇటువంటి విభేదాలు లేవు అని ఎందుకని స్టేట్మెంట్ ఇచ్చారంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కథనాలు. ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అతి తొందరలోనే జరగచ్చు అనే అభిప్రాయం కూడా. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ TRR గారు కానీ పురంధరేశ్వరుడు గారు లాంటి వ్యక్తులు లేఖలు రాస్తున్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ గా సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టుకి ఒక లేఖ రాసింది. మీరు ఇన్నేళ్లుగా ఒక వ్యక్తిని బెయిల్ ఎందుకు పెడుతున్నారు, మీరు అయితే క్లియర్ చేసేయాలి లేదా అరెస్ట్ చేయండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే తెలంగాణ హైకోర్టు వాళ్ళు కానీ సిబిఐ కోర్టు వాళ్ళు కానీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అయ్యా మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 2 ఏళ్ళు వాయిదాల మీద వచ్చేసరికి తీర్పు ఇచ్చే సమయానికి ఆ జడ్జి మారిపోతున్నారు. కాబట్టి డెడికేటెడ్ గా ఒక జడ్జిని ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి కేసులకి డెడికేటెడ్ గా ఎవరైనా జడ్జిని అపాయింట్ చేస్తే మేము 1 year దాన్ని క్లియర్ చేస్తామని కూడా సిబిఐ కోర్టు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఉచ్చు బిగిస్తోందనే విషయం అర్థమవుతుంది. అంటే అక్కడ ఇక్కడ అన్ని విధాలకు ఉచ్చు బిగిస్తుంది అని అన్నారు. కాకపోతే ఇక్కడ ఎంత ఉచ్చు బిగించుకున్నా గానీ బీజేపీ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ గా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అని కొంతమంది చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ విమర్శిస్తే టీడీపీని ఎక్కువ విమర్శిస్తారు, జనసేననే ఒకసారో 2 సార్లు మాక్సిమం విమర్శిస్తారు అంతే సిచ్యువేషన్ వచ్చినట్లయితే.
నెక్స్ట్ బీజేపీ పైన ఒకటంటే ఒక విమర్శ కూడా సరిగా చేయని పరిస్థితి మనం చూసాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ ఎంత సపోర్ట్ ఉందో, అందుకనే పోలీసుల్ని ఎలా పడితే అలా మాట్లాడిన ఉదంతో మనం చూసాం. ఇది 3వ సారో 4వ సారో పోలీసుల గురించి ఇలా మాట్లాడటం. సో దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? బీజేపీ సపోర్ట్ ఎంతో కొంత బ్యాక్ డోర్ నుంచి గట్టిగా ఉందని మీకు అనిపిస్తుందా? గట్టిగా అని కాదు కానీ బీజేపీ కూడా కొంత వాళ్ళ అవసరాల నిమిత్తమో లేదంటే వాళ్ళకి కొన్ని రకాల ఇష్యూస్ నిమిత్తమో బీజేపీ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తుంది. దీనికి సంబంధించి ఎలక్షన్స్ ముందు ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ ఛానల్ అధినేత కూడా అదే ప్రశ్న చేశారు. సార్ ఇట్లా బీజేపీ ఎందుకో కాపాడుతున్నట్టు అనిపిస్తుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్నేళ్ళుగా బెయిల్ మీద ఉన్నా కూడా ఎందుకు ఏం మాట్లాడలేదు అనే ప్రశ్నకి సీఎం రమేష్ గారు ఏం చెప్పారంటే, లేదండి కేంద్రం దృష్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, కాకపోతే మరలా ఈ అరెస్టుని అడ్డుగా చూపించుకొని కొన్నాళ్ళకి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు లోపల ఉండి సరిగ్గా ఎలక్షన్ తర్వాత మరలా బయటకు వచ్చి సానుభూతి ప్రకటించి దాన్ని ఒక ముసలి కన్నీరు కార్చి, చూసారా నా మీద ఎంత కక్ష సాధింపు, నేను పేదల మనిషిని, మీకు అందరికీ పని చేయకుండా కూర్చొని తినేలాగా మీకు పైసలు ఇస్తాననుకుంటే నన్ను తప్పు తోసేశారు, నా పరిపాలన ఎంత బాగుండేది అని మరొకసారి ప్రొజెక్ట్ పూర్తి చేసుకుంటాడు ఉద్దేశంలో ఎక్కడ ఆలోచిస్తుందండి ఇది సెంట్రల్ అధిష్టానం. లేదంటే మోదీ గారు ఒక సమావేశం నిర్వహించినప్పుడు పర్సనల్ గా ఎంపీలతో భారతదేశంలో అత్యధిక స్కాములు అత్యధిక నిందలు ఉన్న వ్యక్తి ఈయనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది మీకు ఎలక్షన్స్ తర్వాత మెల్లమెల్లగా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుందని సీఎం రమేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను. సో బీజేపీ కూడా ఎందుకు అలా ఆలోచిస్తుంది, ఆచితూచి అడుగులు వేస్తుందా అనేది కూడా ఒక క్లారిటీ మనకు రావాలి. ఎందుకంటే మనము మీరు నేను ఆవేశపడిపోయినట్టుగా, కార్యకర్తలు ఆవేశపడిపోయినట్టుగా వెంటనే గవర్నమెంట్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేసేయాలి, ఇది కాదు కదా రాజకీయం అంటే. సో ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అరెస్టుల మీద మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు చేసిన అరాచకాల మీద దృష్టి పెట్టండి. ప్రస్తుతానికి ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలి అనే దానికి ముందు పోలవరం ప్రాజెక్టు వాటర్ రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే అమరావతి ముందు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు తప్ప ఈ కక్ష సాధింపులు వాడి మీద వీడి మీద వాళ్ళ పిల్లల మీద పిల్లల మీద బూట్లు చుట్టించడం ఆ పని పెట్టుకోలేదు. నిజంగా ఆ పని పెట్టుకుంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? అది కాదు కదా, అది సంస్కారం కాదు. సొంత తల్లిని చెల్లిని విమర్శించినా కూడా నోరు మెదపని సంస్కారం వాళ్ళది. అసలు ఎవరిని ఏం అనకూడదని సంస్కారం వీళ్ళది. సో దేనికైనా ఒక సమయం రావాలి. దానికి కూడా పకడ్బందీగా అన్ని రకాల, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు వేశారంటే ఆ కేసు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే ఉందిగా, అది కదా కేసు. అది కదా. కానీ సార్ ఇప్పుడు వెనక బీజేపీ సపోర్ట్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయడం చాలా కష్టం అని చాలా మంది అనుకున్నారు. బీజేపీ అదే అంటున్నారు. బీజేపీ కూడా మరొకసారి ఆ రాజ్యసభ సభ్యుల వ్యవహారం మీదే కొంచెం స్టెప్ బ్యాక్ అవుతుంది అని ఒక విమర్శ ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి, ఇసుక స్కామ్ సంబంధించి ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి, ఆయన దగ్గర ఉన్నంత అమౌంట్ ఇంకెవరి దగ్గర లేదు అనేది వాస్తవం. మనుషులు కూడా ఎలా అంటున్నాడో చెప్పలేం కదండి. మనిషిని కూడా ఎక్కడో దగ్గర తిరుగుతాడు. ఒక మనిషి 1 కోటి తిరుగుతాడు, ఒక 2 కోట్లు తిరుగుతాడు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా మన సెక్రటరియట్ లో ఫైల్ మిస్ అయ్యే మదనపల్లిలో తగలబడింది. లేదంటే ఇంకో వ్యక్తి ఎవడో సీరియస్ అవుతున్నాడు. కలెక్టర్లు ఎస్పీలు కూడా కొంతమంది చెప్పిన మాట వినట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వీళ్ళందరూ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? బికాస్ ఆఫ్ ఎక్కడో దగ్గర లొంగిపోవడము, అమ్ముడుపోవడము, లేదు వాళ్ళ బలహీనత చూపించుకొని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడము జరుగుతుండొచ్చు. అలా జరుగుతున్నప్పుడు సిస్టమ్ అనేది నడుస్తుంది కానీ కొంచెం స్లో అవుతుంది. బట్ ఆ టైం వస్తుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి ఇప్పుడు దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఆయనకి మళ్ళీ అరెస్ట్ అయ్యి ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చి సానుభూతి పెరిగిపోయేలా చేసి ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధులా ఫీల్ అయిపోయి, ఇది కాదు కదా. సో బీజేపీ వాళ్ళు అంత తెలివి తక్కువగా బిహేవ్ చేయరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి లెక్కలు కూడా వేరే డిఫరెంట్ గా ఉంది. కాకపోతే మనం వాళ్ళు స్థాయి వేరు, మన స్థాయి వేరు. మన స్థాయికి అవి ఆ ఆలోచన విధానం అందదు. మనం ఏదనుకుంటే కొట్టే తెచ్చేలా అన్నట్టు ఉంటారు. అది కాదు. ఒక సిస్టమేటిక్ గా రాజకీయంగా చట్టబద్ధంగా వెళ్ళాలి కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. కాకపోతే వెయిట్ చేయాలి. లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తులు లేఖ రాసి
సెంట్రల్ హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళని కలిశారు, సానుకూలంగా స్పందించారంటే తెర వెనుక నడుస్తుంది, బిహైండ్ ది రన్ నడుస్తుంది. ఓకే. ఆ నడవడం ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు ఆ ఇన్ఫర్మేషన్, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మ్యాకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్స్.